కురుక్షేత్రం యుద్ధానికి ముందు సభలో కృష్ణుడు చెప్తాడు దుర్యోధనుడికి, అలుగుటనే ఎరుగనటువంటి ధర్మరాజే అలిగిన నాడు మీరందరూ భస్మైపోతారా అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా చెప్తాడు. ఇప్పుడు ఎప్పుడూ నవ్వుతా ఉండి మొహం మార్చుకోవడం అంటే తెలియనటువంటి చాలా బాధ్యతగా ప్రవర్తించే, అటు తండ్రికి తగ్గ బిడ్డగా, ఇటు భార్యకి తగ్గ భర్తగా, అటు తన నియోజకవర్గం విషయంలో సిన్సియర్గా, తన మంత్రివర్గం విషయంలో బాధ్యతగా, ఇంకొక వైపున కాబోయే ముఖ్యమంత్రి పదవికి తనకు అర్హత ఉందన్నటువంటిది పబ్లిక్లో మెప్పిస్తూ జాగ్రత్తగా సాగుతున్నటువంటి లోకేష్ నిన్న కన్నెర్ర చేసి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వణుకు పుట్టడం అన్నటువంటిది తెలుగుదేశం నాయకులు వంతైంది. పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిని నిగ్గతీశారు. ఏం చేస్తున్నారు మీరు ఆ పదవిలో ఉండి? అనేక చోట్ల నుంచి గొడవలు వస్తాయి. మన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరి మధ్యన దాన్ని సమన్వయం చేసుకోలేకపోతే ఎందుకు ఇంకా పదవి? క్రమశిక్షణా సంఘం ఉండి ఏం చేస్తున్నట్టు? ఓ పక్కన కేసినేని, ఇంకో పక్కన ఈ కొలికపూడి వివాదమే ఉంది. ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఎందుకని మీరు ఎంతసేపటికి చూస్తా కూర్చుంటారు? ఎందుకేక మీరు అందరూ ఆ పదవుల్లో ఉండటం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే పలువురు ఎమ్మెల్యేల ప్రవర్తన మీద కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. సుమారు 5 గంటల పాటు సమస్యలు విన్నటువంటి లోకేష్ పబ్లిక్కి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎవ్వరూ పనిచేయట్లేదని నిన్ననే ప్రస్తావించా. ఇప్పుడు ఆలోచించాల్సింది, ఎంతమందిని లోకేష్ చూశాడు 5,000 మందిలో అన్నటువంటిది కాదు, ఎంతమంది లోకేష్ దగ్గరకు వస్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ స్పందన ఉంది. అలాగే అంటే ప్రతి సోమవారం స్పందన ఉంది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు గ్రీవెన్సెస్ తీసుకుంటున్నారన్నారు. జనసేన తీసుకుంటోంది, వీళ్ళు తీసుకుంటున్నారు, బీజేపీ తీసుకుంటోంది. కానీ ఇప్పటికి కూడా 5,000 మంది 16-17 నెలల తర్వాత కూడా వచ్చారు జనం. అది ప్రధాన కార్యాలయం దగ్గర. అది కూడా అందరి దగ్గర తీసుకోలేక తర్వాత తీసుకుంటాను నెక్స్ట్ వీక్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే పబ్లిక్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా అన్నటువంటిది ఇక్కడ చెక్ చేసుకోవాలి అన్నటువంటి పాయింట్ చెప్పా. అది లోకేష్ గారు అదే మొక్క అడిగారట. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా, నియోజకవర్గాల్లో ఎందుకని ప్రజా దర్బార్ నిర్వహించట్లేదు అని చెప్పి అందరికీ ఆ మొక్క చెప్పండి, ఖచ్చితంగా ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందే వారంలో ఒక రోజు అని చెప్పేసి పల్లా శ్రీనివాస్కి, ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడికి తెగేసి చెప్పారు, తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు గ్రీవెన్స్కి ఎందుకు హాజరు కావట్లేదు? ఖచ్చితంగా హాజరు కావాలి, పాత పద్ధతిలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ ఉండాల్సిందే అంటూ లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకంటే ఆ మధ్యన వచ్చేవాళ్ళు, తర్వాత ఆగిపోయింది, నామకే వాస్తే నడుస్తున్నది. అందుకే లోకేష్కి నిన్న వెళ్ళగానే అంత ఎగబడినటువంటి పరిస్థితి. ఇంకోవైపున కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీద అయితే లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య కృష్ణారెడ్డి కోసం సీటు వదిలేసినటువంటి, త్యాగం చేసినటువంటి నాయకుడు చనిపోతే కూడా వెళ్ళనంతటి అహంకారం ఏంటి అంటూ నిలదీశారు. అదే సందర్భంలో వైసీపీ నేతలు విమర్శిస్తున్న జోగి రమేష్ విషయంలో బీసీ అంశం అంటూ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకు మీరు అందరూ ఉండి అంటూ అటు ఆర్టీసీ చైర్మన్ కొనకాళ్ళ నారాయణ దగ్గర నుంచి పలువురు నాయకులు కూడా నిలదీశారు. ఓవరాల్గా లోకేష్లోని అంతటి ఫైర్ చూసి కంగారు పడిపోవాల్సి వచ్చింది ఒక్కొక్కళ్ళు.